జనసేన ఆశలు ఈ ఎన్నికల్లో అయినా తీరుతాయి అంటే అవి అలాగే ఉండిపోతాయా అన్న కలవరం అయితే కేడర్లో కనిపిస్తోంది. జనసేనకు శాశ్వతంగా ఎన్నికల గుర్తు దక్కడం లేదు. పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయినా ఇలాంటి విచిత్రమైన పరిస్థితిలో జనసేన ఉంది. దానికి కారణం ఎవరు అంటే అధినాయకత్వాన్ని ఎత్తి చూపాలి. ఆ పార్టీ 2019 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసింది. ఓట్ల శాతం 6 దాటినా సీట్లు కనీసం 2 కూడా గెలుచుకోలేకపోయింది. ఫలితంగా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా జనసేనకు కామన్ సింబల్ ఇవ్వడం కుదరదు అంటోంది. పైగా దాన్ని ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టేసింది. దీంతో ఎక్కడ లేని టెన్షన్ అయితే జనసేనలో కలుగుతోంది. ఇప్పుడు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చూస్తే గాజు గ్లాస్ గుర్తు జనసేనకి లేదు. అదే సమయంలో ఆ గుర్తు ఎన్నికల్లో పోటీ చేసే ఇండిపెండెంట్తో పాటు రిజిస్టర్ చేసుకున్న పార్టీలు ఏవైనా అడిగే అవకాశం ఉంది. అలా ఎవరికైనా ఆ గుర్తు ఈసీ ఇచ్చేయచ్చు అన్నమాట. ఇది ఇప్పుడు జనసేనలో అలజడి రేపుతోంది. ఈసీని కలిసి విజ్ఞప్తి చేస్తామని, కామన్ సింబల్గా తెచ్చుకుంటామని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కానీ నిబంధనలను చూస్తే జనసేన టెన్షన్ అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. దానికి కారణం జనసేన కేవలం 2 ఎంపీ సీట్లతో పాటు 21 ఎమ్మెల్యే సీట్లలోనే పోటీ చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిప్రజెంటేషన్ ఇచ్చి తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరికీ కామన్ సింబల్ ఇవ్వాలని కోరొచ్చు. దానికి ఈసీ అంగీకరించి జనసేన పోటీ చేస్తున్న వారందరికీ ఒకే గుర్తు ఇవ్వచ్చు. అలా జనసేన అభ్యర్థుల వరకు కామన్ గుర్తు ఇచ్చి కొంత ఊరట కలిగించినా జనసేన పోటీ చేయని సీట్లలో మాత్రం అది పక్కాగా ఫ్రీ సింబల్ అవుతుంది. అంటే మిగిలిన 23 ఎంపీ సీట్లలో అలాగే 154 అసెంబ్లీ సీట్లలో ఫ్రీ సింబల్గా గాజు గ్లాస్ ఉండబోతోంది. అక్కడ ఇండిపెండెంట్లు ఎవరైనా తమకు గాజు గ్లాస్ గుర్తు కావాలని కోరితే వారికి ఈసీ ఇచ్చే అధికారాన్ని కలిగి ఉంటుంది. అది ఈసీ విచక్షణ అధికారం, దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అంటే ఇక్కడ జనసేనకు ఈసీ ఏమైనా మేలు చేయగలిగితే ఆ పార్టీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఒకే గుర్తు ఇవ్వడమే. అంతకు మించి ఏపీలో మొత్తం అన్ని చోట్ల గాజు గ్లాస్ గుర్తుని తీసేయండి అని కోరినా ఈసీ దాన్ని ఆమోదిస్తుందన్న నమ్మకం మాత్రం ఏమీ లేదు. ఎందుకంటే ఈసీ స్వతంత్ర సంస్థ. ఈసీ నిర్ణయాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరు. అదే సమయంలో ఈసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అందరి అభ్యర్థుల పట్ల ఒకేలా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జనసేనకు కామన్ సింబల్ ఇవ్వడం వల్ల ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట్ల మాత్రమే గాజు గ్లాస్ని ఇండిపెండెంట్లకు ఇవ్వరు. అంతే తప్ప మిగిలిన చోట్ల ఈసీ డెసిషన్ మేరకు గాజు గ్లాస్ అందరి గుర్తు అవుతుంది. అప్పుడు జనసేనకు ఇబ్బంది లేకపోయినా కూటమికి దానివల్ల దెబ్బ పడుతుందని అంటున్నారు. ఎందుకంటే కూటమికి జనసేన ఓట్లు టర్న్ కావాలి. జనసేన పోటీ చేయని చోట కూటమి తరపున బీజేపీ కానీ టీడీపీ కానీ ఉంటే వారికే ఓట్లు పడాలి. కానీ గాజు గ్లాస్ కనుక అక్కడ సింబల్గా ఉంటే ఇండిపెండెంట్లకు ఎక్కువ ఓట్లు వచ్చినా లేక సాధారణ ప్రజలు జనసేన పోటీ అనుకొని ఓటేసిన కూటమికి భారీ నష్టం తప్పదని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ విషయంలో ఈసీ నిర్ణయమే ఫైనల్ కాబట్టి జనసేనలో సింబల్ టెన్షన్ అంతకంతకు పెరిగిపోతుంది అని టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా గుర్తు సమస్యతో జనసేన ఇబ్బందుల్లో పడింది. అక్కడ కూడా 6% ఓట్లు రాలేదు. చట్ట సభలలో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి జనసేనకు కామన్ సింబల్ పర్మనెంట్గా ఇవ్వలేదు అని గుర్తు చేస్తున్నారు.